ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజకీయం వేడెక్కింది. ఓవైపు వైసీపీ నేతలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గడప గడపకు తిరుగుతుంటే, వారికి ధీటుగా టీడీపీ నేతలు కూడా ఇంటింటికి వెళ్లి తాము చేసిన అభివృద్ధిపై ప్రచారం చేస్తున్నారు. దీంతో ఒంగోలు నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ హాట్గా మారింది. గడప గడపకు రాజకీయం ఇది ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి. అధికార పార్టీ టీడీపీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీ గడప గడపకు వైసీపీ పేరుతో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తోంది. దీంతో మేము రెడీ అంటూ గడప గడపకు టీడీపీ పేరుతో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటికే వందలాది కోట్లు ఖర్చు చేశామని, గత 2 దశాబ్దాలలో జరగని అభివృద్ధి చేస్తున్నామని సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెబుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యలను పెద్ద ఎత్తున పరిష్కారం చేశామంటున్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే రుజువు చేసుకునేందుకు తాము సిద్ధమని అంటున్నారు. లేనిపోని రాజకీయాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే జనార్దన్ హెచ్చరిస్తున్నారు. 400 కోట్లు ఖర్చు పెట్టాం. నేనేం ఊరకనే బజారు చెప్పట్లా. మేము పేపర్ కేసు చూపించాము. రమ్మని చెప్పండి ఎవరినో. ఈరోజు శాశ్వతంగా మంచినీళ్ళు ఇవ్వడానికి ఆల్రెడీ 40 కోట్ల వాటర్ స్కీమ్ తీసుకొచ్చిన వాటర్ స్కీమ్ మొదలవుతుంది. వాళ్ళన్నీ కూడా చేస్తున్నాం. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు పనులు చేస్తా, ఎమ్మడబడతా, ఇవన్నీ తిరుగుతా, డివిజన్లో తిరుగుతా, ఇవన్నీ కూడా మనం పనులు చేస్తున్నాం. ఈరోజు కొత్తపట్నం అటు ఇటు రోడ్లు కానించి బ్రిడ్జిలు, ఎప్పుడో పూర్వకాలం బ్రిడ్జిలు, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన బ్రిడ్జిలను కూడా ఈరోజు తీసేసి నేను శంకుస్థాపనలు చేశాం. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్నికల హామీలను గాలికొదిలేసిందని, ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకే గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు బాలినేని. ఉదాహరణకి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో రైతు రుణమాఫీ కానీ, మరి డ్వాక్రా మహిళల రుణాలు కానీ, ఇట్లా చాలా వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఈ పూర్తి నెరవేర్చకుండా తూతు మంత్రంగా చేపట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. దీని మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఇంటికి పోయి గురించి చెప్పడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు స్టార్ట్ చేయడం జరిగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటుండటంతో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో తమ గురించి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారనే విషయాన్ని నేతలు గమనిస్తున్నారు. మొత్తం మీద ఒంగోలు నియోజకవర్గంలో నేతల పర్యటన ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది.